మనం మానవులం. ప్రతి వ్యక్తి, ప్రతి మనిషి ఎవరికి వారే వ్యక్తిగతంగా స్వయంగా నేను, మీరు, వారు, ఆమె, అతడు అందరం కూడా సూక్ష్మంలో మోక్షం పొందాలి. మోక్షం అంటే పరిస్థితి బట్టి ఉంటుంది. ఆకలి వేసింది, తిరిగితే అక్కడికి వెళ్ళి ఆకలి తగ్గిపోవటమే మోక్షం. రోడ్డు మీద వెళ్తారు, అప్పుడప్పుడు ఏం దొరకదు, అక్కడ జ్యూస్ అమ్ముతున్నాడు, అప్పటికి అన్నీ తినేస్తాడు. యాభై పండిస్తే కొడుకోవాలి, కుదరదు, చేతి కొడుకోవాలి. అప్పటికి జ్యూస్ ఇవ్వకన్నా 1-2 గ్లాసులు చెరుకు రసం, ఏదో రసం తాగితే అయిపోయిందిగా, శక్తి వచ్చిందా లేదా? యాపిల్ తీసుకొచ్చి కడిగేసి, జామకాయ తీసుకొచ్చి, కొబ్బరికాయ తీసి కొడితే ఇది బెటరా, ఇది బెటరా అంటే సూక్ష్మ మోక్షం. ఒకటేమో భద్రత గురించి, ఒక స్థలానికి వెళ్ళాలి, అడ్రస్ బాగుంది, మెయిన్ రోడ్డు ఉంది, సందులు గొంతులు వెళ్తేనా 5 నిమిషాలు, బురద రొచ్చు దోమలు ఉన్నాయి, అటు నుంచి వెళ్తే 10 నిమిషాలు అవుతుంది. తెలుగులో వాడు ఏం చేస్తాడు? సూక్ష్మంలో మోక్షం అని చెప్పేసి వెళ్తాడా? ఇంకో 5 నిమిషాలు లేట్ అయినా అటు వెళ్తారా? దారి బాగోలేదు, 5 నిమిషాలు బాగా కిక్కిరిస్తే అందరూ అలా మెలుస్తారు. రొచ్చు వేసుకుని ఇది అశుద్ధంగానే ఇది తొక్కుట్టు వెళ్ళి అక్కడికి వెళ్తాడా? అటప్పుడు శుభ్రంగా ఉన్న 5 నిమిషాలు లేట్ అయినా వెళ్ళాలి. లేకపోతే మనతో పాటు వెళ్ళా ఏంటి అవి కాలుతో వచ్చి అంటారా లేదా? అంటే సందర్భం బట్టి మారాలి. అలాగే దేహం వచ్చిన తర్వాత ఈ శరీరం ఎవరి శరీరం వారే అనుభవిస్తారు. మీ శరీరం నేను, నా శరీరం మీరు, ఇద్దరం కలిసి అందరి శరీరాలు అనుభవించాం కదా. కానీ స్వప్నంలో మనం చూసిన బంధుమిత్రులు సహకారం ఉంటాయి, అనేక రకాలు ఉంటాయి కదా. వాటిని మీ మనసు ఆకారం అయిపోయి తాను అనుభవిస్తూ, అంటే మంచి చెడు ఏదైనా కానీ అనుభవిస్తున్నాడు. చూడండి, కళ్ళ మన వాళ్ళు వీళ్ళు అందరూ పడతారు లేదా? కళలు తెలిసిన వాళ్ళు వస్తుంటారు కదా అప్పుడప్పుడు. అవన్నీ అలాగే తను చచ్చిపోయినట్టుగా, మిత్రుడు మంచిగా ఉంటారు, మీరు ఆకాశం వెళ్ళినట్టుగా, దేవుడు కనబడ్డట్టుగా, గోవు కనబడి ఏవో వస్తుంటాయి కదా. అంటే మనసుకు స్వేచ్ఛ ఉంది, దానివల్ల నష్టం లేదు ఎవరికి. అదే శరీరంతో చేయగలమా? అన్ని వేళ శుచి అశుచి ఉంటుంది, దాన్ని బట్టి పోవాలి. లేకపోతే మోక్షం అంటే ఏంటి? ప్రశాంతతగా ఉంటాం. అంటే సుఖ దుఃఖాలు, రాగద్వేషాదులు ప్రతి వ్యక్తికి అన్నీ వస్తాయి. అది వస్తువులతో వస్తాయి. వస్తువులు కొంటారు, తీసుకొస్తుంటే వాడు ఎవరు వచ్చి లాకెళ్ళిపోతాడు, బాధపడిపోతా. ఇంకోటి ఎవరో వచ్చి మనకి అంటగడతారు, తేలిక నుంచి కొంటారు, అంతా కూడా గిల్ట్, బాధపడతారు. అంటే వస్తువులు కొనటంలో, వస్తువులు తీసుకోవటంలో, వస్తువులు అమ్మటంలో ఏదో ఒకటి మిస్టేక్ ఉంటుంది. ఫ్రిడ్జ్ బ్రహ్మాండంగా ఉంటుంది, ఇప్పుడే కొనుక్కొచ్చాయండి, రెండో ఫ్రిడ్జ్ ఎందుకని వద్దన్నారు, 200 తగ్గించుకోమంటారు. అన్నీ బాగానే ఉన్నాయి, ఇది చూశారు, ఇస్తారు, అంతా అయిపోయింది, ఇచ్చారు. ఎప్పుడు తీసుకున్నారు, లోపలికి ఏం చేస్తే మోటార్ పని చేయటం పెట్టాలంటే 2000 వస్తుంది. తెలుగు అడిగి తీసుకున్నాను. అప్పుడు మోటార్ పెట్టడం రోడ్డు మీద అన్నీ బాగున్నాయి, ఇంకేముంది, వెళ్ళింది చేసిందని అట్లా ఉంటాయి. కాబట్టి ఎప్పుడు ఏది ఎలా జరగాలో అప్పుడు అది జరిగి తీరుతుంది. మనకు వచ్చి తీరుతుంది, రాదు. ఇదంతా కర్మ ప్రకారం జరుగుతూ దైవానుగ్రహం, గురువునుగ్రహం, ఆత్మ ధైర్యంతో ప్రయత్నం చేయాలి. అంటే ఆత్మతో ధైర్యంతో పురుష ప్రయత్నం చేయాలి, గురువు అనుగ్రహం రాదు, భగవంతుడు. ఈ 3 కలిపితే కానీ సగంటకి పోతాను రాదు. కార్యకారణాలు ఏదైనా అవుతాయి. ఇప్పుడు మీరు ఏ కారణం వల్ల వచ్చారు ఇక్కడికి? వృత్తిరీత్యా వచ్చారు. నేనే కారణం వల్ల వచ్చా? ముందే ప్రోగ్రాం పెట్టినా, 4 నెలల క్రితమే వచ్చేప్పుడు ఇక్కడ దిగుతాను ఎప్పుడో అన్నా. ఇది 3వసారో 2వసారా? ఏమమ్మా 3వసారి ఇక్కడ రావటం? 2వసారి. ఒక సంవత్సరం దిగుతూ వచ్చి 2 సంవత్సరాలు వస్తాను. సరే, ఆ సందర్భంగా వచ్చి బోధ చెప్పటం, ఇవన్నీ చేయటం. నేను వచ్చిన సందర్భం వేరు, అదే ఒక స్వామీజీగా, అదే వాళ్ళ దృష్టిలో గురువుగా, ఆధ్యాత్మిక సంఘాలు సుఖాలు చెప్పుకోవటం, బోధ చెప్పడం, ఇందుకు వచ్చారు. మీరు అనుకోకుండా వచ్చారు. మీకు ఇది తెచ్చిన 2 ఫలితాలు, స్వామి కార్యం, స్వకార్యం. స్వకార్యం ఏంటి? మీ వృత్తి రుచా వచ్చారు. స్వామి కార్యం అంటే భగవంతుడు, అట్లా డబుల్ అన్నమాట. కాబట్టి వచ్చిన సందర్భాన్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు పూజ చేయలేరు, అన్ని వేళ మైలు వచ్చినా రాకపోయినా శరీరం సహకరించాలి. అప్పుడు ఏం చేయాలి? మనసుకి అలవాటు చేయాలి.
అది మొదలు చేస్తే బాగుంటుంది. రోజు ఒక 5 నిమిషాలు మనసుతో ఏ రూపాన్ని ఏ నామాన్ని చేయదలిచారో నామం రూపం చాలు. మంత్రం ఉపదేశం పొందాలి లేదేం లేదు. రామ అంటే పలకడా, రామ్ రహీం ఒకటే అన్నారు. రామ్ రామాయణ నమ, ద్రామ్ హిరీం క్లీం ఈ బీజాక్షరాలు కావాలా? భగవంతుడికి అక్కర్లేదుగా. మీకు వచ్చిన నామాలు అదే పుస్తకం తెచ్చుకోండి, అదే గురువు గారి చేతి ఇచ్చేసుకోవాలంటే ఏదో ఒకటి, ఒక వాక్యం, ఒక పదం, నమ్మకం. అప్పుడు రామ్ రామ్ రామ్, ఈశ్వర, ఇవన్నీ గోవింద, ఏదో నామం. ఆ నామాన్ని మానసికంగా జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు కళ్ళు మూస్తున్నారు, దేవాలయ గంట కట్టినప్పుడు ఎలా ఉంటుంది అని గుర్తుందా మీకు? ఎలా ఉంటుంది? ఒకసారి గట్టి కొట్టండి. ఇప్పుడు కాదు, అలా కళ్ళు మూసుకొని దేవాలయం వెళ్ళగానే ఆ యొక్క ధ్వని మీకు జ్ఞాపకంలోకి వస్తుందో చూడండి. వస్తుంది చూడు, కళ్ళు మూసుకోండి. శివాలయం అట్లా ఉంది కదా, జ్ఞాపకం చేసుకున్నారు. వస్తుందా లేదా? కళ్ళు మూసుకుని చూడండి. అమ్మ చూడమని అనుభవం. ఎందుకు? మీ తల్లిగారు పోయారు, ఆ రోజు ఏడ్చారు, ఏడవలేదా? ఆ యొక్క సీన్ జ్ఞాపకం చేసుకోండి. అప్పుడే మీకు అనుభూతి, ఆ టెన్షన్ లేకుండా చేస్తాను. నాకు ఎవరైనా ఒకటే, మీ తల్లిగారి శవం, అది సందర్భం, ఆ సన్నివేశం జ్ఞాపకం చేసుకోవచ్చుగా. సినిమా చూసినట్టుగానే కళ్ళు మూసుకుని చూడండి. నేను బాగా చెప్తుంటా, వినండి. గమనిస్తే శవం ఉన్నదా లేదా దాన్ని గమనించారు. గమనించేవాడు ఎవరు? సాక్షి. గమనించిందంటే అమ్మ. శవం కళ్ళు ఎందుకు తెరుస్తారు? నీకు వచ్చే అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. ఇక నీకు కూడా పనికి వస్తుంది. ఇది బాధలో కూడా మన అనుభూతి పొందాలి. శవం ఎలా అయింది? ఆ జీవుడు కామైపోయాడు. శవం, ఆ శవము, ఆ సందర్భం, ఏడు అన్నీ గమనించండి. గమనిస్తుంటే గమనించేవాడికి ఆకారం లేదుగా. గమనించేవాడు ఎవరు? మీరు. గమనించిన దానికి ఆకారం ఉంది, పోవటం ఉంది, ఏడవటం, బాధపడటం, వెళ్తాం, శ్మశానం అన్నీ జరిగిపోతున్నాయి. కానీ గమనించేవాడికి, తెలివికి ఆకారం లేదుగా, మనసుకి ఆకారం లేదుగా, స్పృహకి, ఎరుకకి ఆకారం లేదు కదా. ఆ ఎరుక ఆత్మ. ఆత్మకి ఇవి అంటావు. ఎరుకను గమనించి, ఎరుక అంటే కాన్షియస్, ఎరుక అంటే స్పృహ. మీకు స్పృహ ఉందా లేదా? అవేర్నెస్ ఉందా లేదా మీకు? అనండి. ఆ అవేర్నెస్ లేకుండా శవాన్ని చూస్తారా? గమనిస్తారా? చెయ్యి. కానీ అవేర్నెస్ ఎలాగుంది? కాన్షియస్తో, స్పృహతో, ఎరుకతో, నిశ్చలంగా సాక్షితో గమనిస్తున్నారు. సాక్షి జ్ఞానంతో, తెలివితో ఉందా లేదా? దాన్ని గమనించండి. శవాన్ని గమనించేవాడిని గమనించండి. గమనించేవాడిని గమనించకుండా, మీ దేహాన్ని గమనించకుండా బయట ఉన్న శవాన్ని గమనించగలరా? గమనించలేదుగా. ఇప్పుడు ఏంటి? మీ దేహాన్ని గమనిస్తున్నారు, కన్ను ద్వారా శవాన్ని గమనించారు. ఈ కన్ను ద్వారా గమనించకపోయినా, మీ దేహాన్ని గమనించకపోయినా మీకు గమనించే లక్షణం స్పృహ ఎప్పుడు ఉంది కదా. ఆ స్పృహను గమనించి గుర్తించి అలాగే ఉండండి. ఏమీ అనుకోక సైలెంట్గా ఉండండి. ఎరుకను గమనించి ఎరుకతో అలాగే ఉండండి. ఇప్పుడు టెన్షన్ ఉందా? ఏమన్నా టెన్షన్ ఉందా? ఇరిటేషన్ ఉందా? స్ట్రగుల్ ఉందా? ఇలా ఉంటే ఎలా ఉంది? అది హాయి, ప్రశాంతం ఉంది. హాయి అంటే ఏంటి? ఆనందం ఉన్నది, సత్యం అది. ఆనందం అనుభవం, చిత్తు. ఆనందం సహజంగా ఉన్న ఆనందం, వస్తువులతో వచ్చిపోయేది, మహిళ ఇది అంది కాదు. మౌనంగా ఉందా లేదా? సైలెంట్గా, పరిపూర్ణంగా ఉంది కదా. ఇప్పుడు పరిపూర్ణంగా ఉంటూ మీ దేహాన్ని గమనించండి. పరిపూర్ణంగా ఉంటూ దేహాన్ని గమనించాలంటే ఆకాశం ఉంది. ఆకాశం వస్తే దేహం లేదుగా. అణువులు ఉన్నాయి, అణువులతో తయారై శరీరం ఉంది. అంటే శరీరాకారం, అణువులు, దేహం, ఈ మొత్తం కలిపి శరీరం. ఆకాశంతో అణువుని గమనిస్తూ మీ శరీరాన్ని గమనిస్తూ ఉండండి. ఆకాశాన్ని గమనించండి ప్రత్యేకించి. ఆకాశం వెళ్తే మీరు లేదు, అణువులు లేకపోతే లేదు. ఆకారం వచ్చిపోతుంది ఎప్పటికైనా, అది అసత్యం. ఇలా ఉంటే ఆనందం లేదా? ఇప్పుడు ఉంది కదా ఆనందం, మౌనం, హాయి ఉంది. అదే ఆత్మ, అదే పరబ్రహ్మం, అదే దేవుడు. ఫ్యాట్ వస్తుందా? దానికి సావు పుట్టుక లేవు, స్వతసిద్ధం ఎప్పుడు ఉంది.
దానికి ఆధార అధిష్టానం లేవు, కార్యకారణాలు లేవు, సృష్టి చేయలేదు. సృష్టి చేసి వచ్చిపోయేది మనసు. అర్థమైందా? నిద్రలో మనసు లేదు. నిద్రలోంచి మనసు రాగానే కళ్ళు ఉంటాయి, దేహం ఉంటుంది, ఈ జగత్తు ఉంటుంది. ఆ మనసు లేకపోతే మీ కన్ను పనిచేస్తుందా? ఇంద్రియాలు పనిచేస్తాయా? శబ్దాలు ఎదురుపడతాయా? అంటే మనసే సృష్టి, మనసే మాయ, మనసే మిథ్య. మంచి మనసే మిత్రుడు, చెడ్డ మనసు మిత్రుడు. మనసు ఎప్పుడు సెంచిన అది బుద్ధితో నిలబెట్టాలి. ఆ బుద్ధి మనసు కూడా ఒకప్పుడు బుద్ధి కూడా రాంగే. ఇక్కడ మనసు బుద్ధి అంటాను ముందు మీరున్నారుగా. నేను ఎలా ఉంది? ఎరుకతో. ఎరుక అత్యంత శుద్ధమైంది, జ్ఞానస్వరూపం, సత్యస్వరూపం, ఆనందస్వరూపం, మౌన స్వరూపం, పరిపూర్ణ స్వరూపం అని మీకు అనుభూతిలో ఉంది కదా. ఆ అనుభూతితో అన్ని పనులు చేసుకోవచ్చు కదా రోజు. దీనికి జపాలక్కర్లేదుగా. కానీ మీరు ఇష్టమైన నామాన్ని, రూపాన్ని ధ్యానం చేసుకోండి. మహిళ దీనికి సంబంధం లేదు. అంటే ఎందుకు? మనం చేయాలి, సగుణం చేయాలి, నిజం చేయాలి. పోనీ మహిళ వచ్చింది, ఆహారం మానేశారా? స్నానం చేయటం మానేశారా? హోటల్ వెళ్తుంటే మీరు మహిళని చెప్పకుండా ఆకలి అయితే వెళ్ళిపోతున్నారా? తెలుసు కానీ తెలియని పక్క వాళ్ళకి కనిపిస్తే అలా వెళ్తే ఎవరో స్వతంత్ర బ్రాహ్మణులు ఉన్నా కూడా మహిళ వచ్చింది వాడేం తెలుసు అని చెప్పి తినొస్తున్నారు లేదా? మరి ఇవన్నీ ఎలా చేస్తాం తెలుసు కానీ తెలియని అలా అని చెప్పి ఆచారాలు మానకూడదు. మీకు అర్థమైందా? ఆచారాలు ఉన్నప్పటికీ అది పాటిస్తే మనసుకి అలవాటు చేయండి. ప్రాణం పోయేటప్పుడు మనసుతో దిగులుతో వెళ్తుందా? శరీరం వెంటనే మాయమైపోతుందా? మనసు మాయమైపోతుందా? మనసు ప్రాణశక్తి రెండు పోయినప్పుడు, చలనం లేనప్పుడు, జీవశక్తి లేనప్పుడు శవమైంది. అంటే మనశ్శక్తి ఉండాలి, మనసు పోవాలి. ప్రాణశక్తి ఊపిరి ఉంటుంది, ప్రాణశక్తి లేకపోతే ఉపయోగం ఉంది. ఊపిరి కొంచెంసేపు ఉంటే మామూలుగా లోపల వాయువుల్లో కలిసిపోతుంది. కాబట్టి ఆ మనసు, జీవశక్తి, ప్రాణశక్తి, జీవుడు వాడు పోయితే అదంతా శ్రమ అయిపోతుంది. కానీ మీరు ఎరుకుతూ ఉన్నారుగా, ఆ ఎరుకుతో ఆనందాన్ని అనిపిస్తూ రామకృష్ణ శివ గురువ నారాయణ ఆ నామం తెలితే మీకేమండి ఇటు స్వర్గం నరకం అన్నా లేకపోతే వైకుంఠం ఇది వస్తుంది. శివుడు విష్ణువుని అమ్మవారిని ప్రార్థిస్తే డైరెక్ట్గా మీకు వైకుంఠం నారాయణ లోకం వెళ్తారు. అలాగనే చెల్లెల దేవుడిని పూజ చేసిన పాపుణ్యాలతో ఉంటాయి, మళ్ళీ ఆచరిస్తాయి. దాని తగ్గట్టుగా పాపుణ్యాలు తగ్గట్టుగా స్వర్గం నరకం. అర్థంగా ఒక మోసం చేస్తే వచ్చే నష్టాలు 4 నష్టాలు మీరు ప్రార్థకరంలో డబల్గా నరకం అనుభవిస్తారు. బతుకుండగానే మనిషి ఏ కాంక్ష వస్తే ఆ నరకం వద్దురా బాబు అనుకుంటాం లేదా? మరి అదంతా సత్యమే కదా. ఏమీ లేకపోతే జన్మ లేకపోతే ఎలా ఏమవుతాడు? కాబట్టి జన్మ ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి స్వర్గం నరకాలు మంచి చెడులు అన్నీ ఉన్నప్పటికీ శివనామం, కృష్ణనామం, రామనామం చేస్తే డైరెక్ట్గా వైకుంఠం, మణిపూర్ లోకం, లేకపోతే కైలాసం. వాళ్ళకి ఏంటి ఎమ్మ పట్టులు జరపరు. ఎమ్మ పట్టులు వచ్చి వాళ్ళు తరిమేసి మరీ తీసుకెళ్తారు. మళ్ళీ అక్కడ ఉండి కొన్నాళ్ళు బ్రహ్మజ్ఞానం తెలుసు, మళ్ళీ జ్ఞానంతో ఈ జన్మకు వస్తారు. ఆ జన్మ వచ్చిపోయే విధానం తెలుసు కదా. ఈ సృష్టి మొత్తం కూడా శివస్వరూపమే. శివుడు అంటే మంగళస్వరూపుడు, సగుణం ఆయనే, నిర్గుణం ఆయనే. విష్ణు అంటే ఏంటి? పోషక సమానం. ఆయన అంతే. శివుడన్నా, విష్ణు అన్నా, బ్రహ్మదేవుడన్నా ఈ సర్వం కూడా పరమాత్మే. ఆ పరమాత్మ ఎవరు? ఆత్మరూపం ఉన్న ఎరుక, సత్యం స్వరూపం, సాక్షి జ్ఞాన స్వరూపం ఎరుక. ఆ ఎరుకకి కులం, మతం, జాతి లేదని ఈ అనుకునేవాడు తెలుసుకుని అనుకున్నాడు శుద్ధ స్వరూపమైన తన ఆత్మని గ్రహించి ఆత్మజ్ఞానంతో ఉంటూ వ్యవహార జ్ఞానం లోకోచ్చారం ప్రకారంగా లోకంలో ఉన్న విధంగా నలుగురితో నారాయణలాగా తల్లి, తండ్రి, గురు, అతిథుల్ని ప్రేమిస్తూ వందల మన అన్నప్రసాదం, వస్త్రము, గూడు, అంత గ్రామానికి మంచి పనులు చేయటం, నీటి వస్తాయి ఇలాంటివి ఉంటాయిగా. దేవాలయాల్లో గురువులకి ఏదైనా 10 మంచి పనులు చేస్తూ మన జీవితం ఏ సెకండ్ పోతుందో గ్యారంటీ లేదు. ప్రాణం రాకడా, వానం పోగడా, ప్రాణం రాకడా, వానం రాకడా చెప్పలేం కదా. హఠాత్తుగా పడుతుంది. తుఫాను ఎలా వస్తుంది చెప్పలేము. కాబట్టి ఆ భగవంతుని భారం చేసి మీ ఆత్మశక్తితో, ఆ గురు అనుగ్రహంతో, ఐశ్వర్యంతో మీకు అబ్బాయికి మంచి జరిగి చక్కటి ఉద్యోగం తప్పకుండా వస్తుంది. నా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి.